ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. చెప్పాను కదా ఫ్రెండ్, మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తానని. ఆది బ్లౌజ్ కన్నా అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ ఎక్కువ లూజ్ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని మొక్క తీసేసాను. ఇదేం బ్లౌజ్ అంటే ఇంతకీ ఫ్రిన్స్ కటింగ్ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇది నార్మల్గా మనం వేసుకునేది కాదు. కాకపోతే నాకు ఆది బ్లౌజ్ వాళ్ళు నార్మల్ బ్లౌజే ఇచ్చారు. దాంతో నన్ను ఫ్రిన్స్ కటింగ్ బ్లౌజ్ కుట్టమని చెప్పారు. యాక్చువల్గా నేనైతే అసలు అది టేప్ కానీ అవేమీ వాడను. మీకోసం అదైనా ఆది బ్లౌజ్ వేసి ఆది బ్లౌజ్తో మీకు అర్థమవుతుందేమో అని చెప్పేసి నేను తీస్తున్నాను. వాళ్ళైతే రౌండ్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు. నేను బోట్ నెక్ పెట్టి కింద ట్రయాంగిల్ షేప్ పెట్టి కట్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత సింపుల్గా. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి సంక కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ని బ్యాక్ని విడివిడిగా తీసుకొని పైన వేశాను. ఫ్రంట్ వచ్చేసి కొంచెం సంక దగ్గర లేడీస్కి కొంచెం తిత్తులా రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ అలా సంక దగ్గర తీశాను. బట్ నెక్స్ట్ ఏమో ఫ్రంట్ స్క్వేర్ నెక్ పెట్టమని చెప్పారు. ఇంకా నేను స్క్వేర్ కాకుండా కొంచెం మార్చి పెట్టాను. ఇది ఫ్రిన్స్ కటింగ్ చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మామూలు నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా చాలా సింపుల్గా కూడా మన డ్రెస్ కటింగ్ ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఫ్రిన్స్ కటింగ్ టేప్ లేకుండా ఎలా కట్ చేసేసానో అయిపోయింది అంతే. ఇప్పుడు మనం ఫస్ట్ గీసిన గీతకు తీసుకొని తర్వాత నెక్స్ట్ తీసిన గీతతో మళ్ళీ షేప్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు కట్ చేయకూడదు, అది లైనింగ్ బ్లౌజ్ కదా. లైనింగ్ అతికేసిన తర్వాత రెండు కలిపి ఒకసారి తీసుకుంటే ఇంకా చాలా సింపుల్ అయిపోతుంది. మీకు రేపు నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు మీకు వీడియో పెడతాను, మీకు అర్థమవుతుంది. ఇది హ్యాండ్ కటింగ్. వాళ్ళేమో హ్యాండ్ 1/2 హ్యాండ్స్ ఇచ్చారు అదికి, కానీ నాకు ఫుల్ హ్యాండ్ పెట్టండి అని చెప్పారు. 3/4 హ్యాండ్స్ పెట్టమంటే నేను ఇంకా అలా పెట్టేశాను అనమాట, కొంచెం పొడవు పెట్టి. ఇదిగోండి ఫ్రెండ్, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఇందాక కట్ చేశాను. ఇది వచ్చేసి నెట్ క్లాత్, నెట్ మీద వర్క్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది, రెడ్ కలర్. చూసారా ఎంత త్వరగా బ్లౌజ్ కటింగ్ అయిపోయిందో. మీకు రేపు ఈ బ్లౌజ్ మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. హ్యాండ్ కూడా తీసేసాను, అయిపోయింది కటింగ్. ఈరోజు కొంచెం ఫంక్షన్ ఒకటి ఉండి బయటకు వెళ్ళాను ఫ్రెండ్స్, అందుకే ఈరోజు స్టిచ్చింగ్ ఏమి చేయలేకపోయాను. రేపు అర్జెంటుగా బ్లౌజ్ ఇవ్వాలని చెప్పేసి కటింగ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.